హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు అమరావతి బహుజన జేఏసీ బాలకోటయ్య గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారంలో నిజానిజాలు నిగ్గు తేల్చాలంటూ సుప్రీంకోర్టు ఒక స్వతంత్ర దర్యాప్తుకు ఆదేశాలు ఇవ్వడం మనం చూస్తున్నాం. సార్, ఒక సిట్ ను కూడా ఏర్పాటు చేసింది. మరి ఇప్పుడు ఎటువంటి నిజాలు ఇందులో బయటపడిపోతున్నాయి? మరి ఇది జగన్మోహన్ రెడ్డి గారికి షాక్ అని చెప్పేసి కూడా చాలా మంది అభిప్రాయపడుతున్నారు సార్. ఎందుకంటే అసలు నిజాలు ఇప్పుడే బయటపడతాయని అంటున్నారు. మరి ఇది ఏ విధంగా ముందుకు జరగబోతుంది, ఏం జరగబోతుంది అంటారు సార్ దీనిపైన? ఆదిత్య నమస్తే. సార్ నమస్కారం. మీకు మీరు టీవీ ప్రేక్షకులు కూడా ఆదిత్య మనమే ఆలోచిద్దాం. ఇప్పుడు స్వామివారి లడ్డూలో సార్ కల్తీ జరిగింది అనేది ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఒక మాట. చెప్పడమే కాదు, దానికి సంబంధించిన ప్రాథమిక ఆధారంగా టీటీడీ దేవస్థానం వాళ్ళు చేయించిన నాణ్యతా ప్రమాణాలకు సంబంధించిన గుజరాత్ ల్యాబ్ రిపోర్ట్ కూడా చూపించారు. అంటే పెద్ద ఎత్తున అనుమానం వచ్చింది. ఈ అనుమానం వచ్చిన తర్వాత ఆయన దేవదేవునికి జరిగిన అపచారానికి ఒక ప్రాయచిత్త దీక్షలాగా ఎవరు చేసినా తప్పే కాబట్టి ఆ తప్పుకు ప్రక్షాళన చేసుకునే విధంగా పూజా కార్యక్రమాలు కూడా చేపట్టారు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, కొన్ని హిందూ ధార్మిక సంస్థలు కానీ. సిట్ వేశారు. సిట్టు ఒక లడ్డూలో కల్తీకి సంబంధించిన అంశమే కాదు, దేవాలయం మీద జరిగిన సమస్త అపచారాల మీద సిట్ వేశారు. ఆ సిట్టు విచారణలో ఉంది. ఇంకా సిట్ ఏమి చెప్పాల. ఇప్పుడు వైసీపీ పార్టీ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. భక్తులు వెళ్ళాల, సాక్షాత్తు వైసీపీ పార్టీనే వెళ్ళింది. ఎవరో టీటీడీ దేవస్థానానికి సంబంధించి చైర్మన్గా పనిచేసిన 4 ఏళ్ళు ఆ పోస్టులో పనిచేసిన వైవి సుబ్బారెడ్డి గారు, ఇప్పటికీ ఆయన ఎంపీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, వైసీపీ పార్టీకి ఫేవర్గా ఉండే సుబ్రహ్మణ్య స్వామి గారు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. వీళ్ళు ఏమి అడిగారు? సిట్టు దర్యాప్తు ఆపండి, అది చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఉంటుందా రాష్ట్ర దర్యాప్తు కాబట్టి స్వతంత్ర సంస్థను వేయండి, లేదా కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే కేంద్ర ప్రభుత్వ సంస్థను వేయండి అని అర్జీలు పెట్టారు. నేను అడుగుతున్నాను ఆదిత్య గారు, మీరు దొంగతనం చేయలా, మీరు తప్పు చేయలా. తప్పు చేయనప్పుడు మీరేం చెప్పాలి? తప్పు చేయలేదు, విచారించుకోండి, ఎలాంటి విచారణ వెయ్యండి, మేము తప్పు చేయలేదు, మేము భయపడం అని చెప్పాలి. ఇంకా అది విచారించలా. విచారించి పలాంది జరిగింది, ఈ అపవిత్ర కార్యక్రమానికి పలానా సుబ్బారెడ్డి కారణం, లేదా పలాంటి కారణం అని చెప్పలే. ఇంకా విచారణ కనుక పూర్తయితే మీ మీద నిందొస్తే మీరు వెళ్ళొచ్చు. అసలు ఆలు లేదు, సోలు లేదు, వెంటనే మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయారు. ఇప్పుడు కోర్టులు రాజకీయంగా ఎవరు ఆడుకుంటున్నారు? దొంగని అరవటం కాదా? ఇంకో మాట కూడా చెప్తా. నిన్న సుప్రీంకోర్టు ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వాన్ని, స్వతంత్ర సంస్థను కానీ, మరో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సంస్థను కానీ ఈ లడ్డు కల్తీ వ్యవహారం మీద విచారణ చేసే అవకాశం ఉందా అని సొలిసిటరీ జనరల్ని అడిగిన మరుక్షణమే చంద్రబాబు నాయుడు గారు తాను వేసిన సిట్ని తాత్కాలికంగా నిలిపివేశారు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఏం చెప్తుందో విందాము. సుప్రీంకోర్టు కనుక సిట్టినే కనుక కొనసాగించమంటే కొనసాగిద్దాము, లేదు సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఏదైనా సంస్థను వేస్తే ఆ సంస్థను కొనసాగిద్దాము అనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి దుర్బుద్ధి ఉంటే, లేదా ఆయనకి రాజకీయ ఉద్దేశం ఉంటే, లేదు సిట్టు దర్యాప్తు కొనసాగించాల్సిందే, ఎందుకంటే ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి, సిట్టును వేసుకునే హక్కు ముఖ్యమంత్రికి ఉంటుంది కండి. స్వతంత్ర సంస్థలు వేసే హక్కు, సిఫార్సు చేసే హక్కు న్యాయస్థానానికి ఉండట్టు, లేదా సిబిఐ చేసే హక్కు కేంద్ర ప్రభుత్వానికి ఉండట్టు, సిట్టినో సిఐడినో ఏసీబీనో వేసుకునే హక్కు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులకు ఉంటుందిగా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలా వేశారుగా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ విషయంలో కానీ, లేదా చాలా అంశాల్లో చంద్రబాబు నాయుడు గారికి కోర్టులు అంటే గౌరవం కాబట్టి, ఆయనకు తొందరపాటు లేదు కాబట్టి తాత్కాలికంగా ఆపారు.
ఇప్పుడు ఏమంటున్నారు వైవి సుబ్బారెడ్డి, అంబటి రాంబాబు, మేము నైతికంగా విజయం సాధించామంటున్నారు. ఏమి నైతికంగా విజయం సాధించారు? కొన్ని పొరచేది నాకు ఎడమ చేయి పెడతానన్నట్ట. సిట్ అయినా దర్యాప్తు చేస్తుంది, స్వతంత్ర సంస్థ అయినా దర్యాప్తు చేస్తుంది. ఇంకో మాట కూడా ఏంటి తెలుసా? ఈ సిట్టులో, ఈ స్వతంత్ర దర్యాప్తులో, కోర్టు చేసిన దర్యాప్తులో ఇద్దరు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఐపీఎస్ అధికారులు కూడా పెట్టమంది కోర్టు. మరి ఈ ఇద్దరు మూలాన్ని కూడా విచారణ పర్వం వేరే విధంగా మారుద్దామని అంటున్నారు. అంటే వాళ్ళిద్దరిని కూడా ఇప్పుడు తమాషా చూడండి. ఇంకంతకంటే ఏంటంటేనండి, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చేస్తున్నాడండి. మళ్ళీ వీళ్ళు కోర్టుకి వెళ్ళి దేవునికి అపచారం చేస్తున్నారు. నేనేమంటానంటే, అన్నమంతా పట్టుకోనక్కర్లా, ఒక మెతుకు పట్టుకుంటే తెలుస్తుంది అన్నం ఉడికిందో లేదో అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల పరిపాలనలో హిందూ సమాజం కానీ, హిందూ ఆలయాలు కానీ ఎలా ఉన్నాయో మనం చూసాం. ఇప్పుడు రాముడు తలదీస్తే ఏముందండి, ఓ బొమ్మకి తలబోతే అన్నాడు మంత్రి కొడాలి నాని. సీతమ్మోరి పాదాలు దెబ్బ తగిలితే ఎలుకలు కొరికినాయి అన్నారు. రథం తగలబడితే చెక్కలతో తయారు చేసే రథానికి బాధ ఏంటి, ఓ 10 లక్షల రూపాయలు పెట్టి మేము చేస్తామన్నారు. అన్నారండి. 5 ఏళ్ల పరిపాలనలో ఆంధ్రప్రదేశ్లో 250 దేవాలయాల మీద అపచార కార్యక్రమాలు జరిగాయి. అక్కడ దాకిందికి ఆదిత్య గారు, మేము అమరావతి టు న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్ర పోతుంటే గోవింద నామస్మరణంతో స్వామివారి రథాన్ని ఆపారుగా, లాఠీలతో కొట్టారుగా, కనీసం పడుకోవటానికి జాగా ఇవ్వలేదుగా. అమరావతి టు అరసవల్లి వెళ్తున్నప్పుడు రాజమండ్రిలో రాళ్ళేశారుగా, రామచంద్రాపురంలో పాదయాత్ర ఆపారుగా, ఆ రథాన్ని అక్కడే పెట్టి మేము వచ్చాంగా. మరి దైవ కార్యక్రమే కదా, హిందూ దైవ కార్యక్రమే కదా. మరి ముఖ్యమంత్రి గారు ఆ ధర్మాన్ని పాటించాడా? పోనీ జగన్మోహన్ రెడ్డి గారి ఏలుబడిలో 5 ఏళ్లలో హిందూ ఆలయాలకు సంబంధించిన అభివృద్ధికి సంబంధించి, ఆ పూజలకు సంబంధించి తీసుకున్న కార్యక్రమాలు ఏముంది? పాస్టర్లకు డబ్బులు ఇచ్చావు తప్ప. ఇప్పుడు మీరు 4 గోడల మధ్య బైబిల్ చదివినా, 40 గోడల మధ్య బైబిల్ చదివినా, భారత రాజ్యాంగం లౌకిక ధర్మం చెప్తుంది, అంటే సర్వమతాలను గౌరవించమని చెప్తుంది. మీరు ముఖ్యమంత్రిగా అధినేతవే, మీరు బైబిల్ని గౌరవించాలి, ఖురాన్ని గౌరవించాలి, భగవద్గీతని గౌరవించాలి. ఇప్పుడు నేను బైబిల్ చదువుతాను కాబట్టి నేను బైబిల్ని గౌరవిస్తాను అంటే అది అధర్మం అవుతుంది కదా. కాబట్టి దాన్ని నడకని బట్టి అర్థమవుతుంది. పైపచ్చి ఇంకో మాట కూడా చెప్తాను. ఈరోజు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లో వైవి సుబ్బారెడ్డి తాను టీటీడీ దేవస్థానానికి సంబంధించిన చైర్మన్గా పనిచేశాననే మాట చెప్పలా. కోర్టు సీరియస్ అయింది దాని మీద. అంటే ఈయన హయాంలో జరిగిన తప్పులే. అంటే ఒక పని చేస్తే బెటర్ ఏమో. అసలు సుబ్బారెడ్డి గారిని స్వతంత్ర సంస్థకు సంబంధించి ఈ దర్యాప్తు కమిటీకి చైర్మన్గా చేస్తే బెటర్ ఏమో. వ్యవహారం అలా ఉంది. అంటే న్యాయస్థానాలను గౌరవించుకోకుండా న్యాయస్థానాలను అర్థాలుగా మార్చుకొని, మీకు ఇంకో మాట కూడా చెప్తాను. ప్రజా రాజధాని అమరావతి విషయంలో హైకోర్టు ఏం చెప్పింది? అమరావతి ఒకసారి మీరు తీర్మానం చేశారు అసెంబ్లీలో, దాన్ని సిఆర్డీఏ చట్టం పెట్టారు. మళ్ళీ మీరు 3 రాజధానులనే తీర్మానం చేసే అర్హత రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఒకవేళ మీరు అలా 3, 30, 40 పెట్టాలనుకుంటే కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని చెప్పింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు గౌరవించారా? ఎక్కడన్నా గౌరవించారా? అసలు కోర్టుల్లో పనిచేసే న్యాయమూర్తులను దూషణ చేస్తే, న్యాయమూర్తులు మమ్మల్ని, మా కుటుంబాలని సోషల్ మీడియాలో దూషణ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి అంటే, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్న సిఐడి చర్యలు తీసుకుందా? ఒక్కరిని అరెస్ట్ చేసిందా? ఇన్ని కారణాల రీత్యా తిరుపతిలో ఈ అపవిత్ర కార్యక్రమం జరిగిందని ఒక అభిప్రాయం కలుగుతుంది. ఇంకో మాట ఏంటంటే, ఈ లడ్డు అనే అంశం, ఇదేదో లడ్డు ఏదో తినేదే కదా అని సాదాసీదాగా నాస్తికవాదంతో ఆలోచించకూడదండి.
అసలు దేవుడే లేడు అనేవాడికి మనం ఏం చెప్పలేం. ఉన్నాడు అని భావించే వాళ్ళకే చెప్తున్నాం. కాబట్టి దీని మీద స్వతంత్ర సంస్థ అయినా మరొక సంస్థ అయినా కూడా విచారణ చెయ్యాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన స్వతంత్ర కమిటీని ఆహ్వానించారు తప్ప దాన్ని ఏమీ అభ్యంతరించలేదు. కాకపోతే ప్రతిదానికి వైసీపీ పార్టీ ఏం చెప్తుందంటే, కోర్టులో ఒక వ్యాఖ్య చేస్తే సమాచార నిమిత్తం దాన్ని విజయంగా చెప్పుకుంటుంది. ఎందుకంటే ఇప్పటికీ కూడా హిందూ సమాజం బోనులో జగన్మోహన్ రెడ్డి గారు దోషిగా నిలబడ్డారండి. ఆయనే చెప్పాడు కదా, నా మతం మానవత్వం, మీరు రాసుకోండి అంటున్నాడు. ఎవరు రాసుకోవాలి? ఆదిత్య గారు. నా మతం మానవత్వం అని ఎవరు రాసుకోవాలి? టీటీడీ ఈవో రాసుకోవాలా? ఎవరు రాసుకోవాలి చెప్పండి? ఏంట గేంకారం? మనం మతం మానవత్వం అనే మతం ఉందా? మానవత్వం అనే మాట ఎవరు వాడతారు? భగవంతుణ్ణి లేడు అనేవాళ్ళు నాస్తికులు. మాకు దేవుడు లేడు, మా మతం మానవత్వం అంటారు. మరి నీ మతం మానవత్వం అన్నప్పుడు 4 గోడల మధ్య బైబిల్ చదవకూడదుగా? పాస్టర్లకు డబ్బులు ఇవ్వకూడదుగా? గొల్లలో ఈ విధమైన కార్యక్రమాలు జరుగుతుంటే ప్రేరేపించకూడదుగా? మరి ఏది మానవత్వం, ఏది క్రూరత్వం? అసలు మానవత్వం ఏంటి సార్? ఇప్పుడు కాదంబరిని పట్టుకొచ్చారు వీడు ముంబై నుంచి, 42 రోజులు జైల్లో పెట్టారు. అదేనా మానవత్వం? డాక్టర్ సుధాకర్ని మాస్క్ అడిగితే చంపారు. మనం 5 ఏళ్ళు గోల్ చేశాం సుధాకర్ గారి మీద. ఏది మానవత్వం? డ్రైవర్ సుబ్రహ్మణ్యం డోర్ డెలివరీ చేశారు. ఎన్ని అత్యాచారాలు, ఎన్ని శిరోముండనాలు, ఎన్ని మానభంగాలు, ఎన్ని మూత్ర విసర్జనలు, ఎన్ని అమరావతి రైతుల కష్టాలు. మానవత్వం ఎట్లా మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఎట్లా మాట్లాడతాడండి మానవత్వం గురించి? అంటే నువ్వు అన్న ప్రతి మాట గీతేనా? ఈ రోజున విచారణకు ఎదుర్కోండి. సిట్ ఏం చెప్తుందో చూసుకోండి, లేదు స్వతంత్ర సంస్థ ఏం చెప్తుందో చూసుకోండి. ఇప్పుడు ఏంటంటే భయపడిపోతున్నారు. అపచారం చేశారు, దొంగతనం జరిగింది. వీళ్ళు తక్కువ కొటేషన్లు ఇచ్చి లడ్డూల్లో నేతిలో కూడా డబ్బులు దొబ్బే ప్రయత్నం చేశారు. అందుకని 319 రూపాయలకి ఆ మద్రాసోడికి ఇచ్చారు. వాడేం చేసిండంటే కల్తీ నెయ్యిని సప్లై చేసిండు. దీనికి మరీ దారుణంగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి లాంటి వాడైతే మరి పరమ దారుణం. పంది కొవ్వు కేజీ 1400 ఉంటుంది, ఆవు కొవ్వు ఎంత ఉంటుంది, ఆవు నెయ్యి ఎంత ఉంటుంది, బంగారాన్ని రాగిలో కలుపుతారా, రాగిని బంగారంలో కలుపుతారా? చూడండి మరి. అటువంటి దుర్మార్గమైన నాలుకలు కోస్తారండి హిందువులు, నాలుకలు కోస్తారు. ఇది దక్షిణ భారతదేశమైన ఆంధ్రప్రదేశ్లో సంఘటన కాబట్టి సరిపోయింది. ఇది ఉత్తర భారతదేశంలో ఏ మధ్యప్రదేశ్లోనో, అయోధ్యలోనో, ఉత్తరప్రదేశ్లోనో, మధ్యప్రదేశ్లోనే జరిగితే ఏదో దేవాలయానికి కోస్తారు. అంటే ఆటలు ఆడుతున్నారండి, చేసిన తప్పే కాకుండా. ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో పదవులను అలంకరించిన వాళ్ళు ఏ విచారణైనా స్వాగతించాలి. ఆ విచారణ ఏమైనా లోపభూయిష్టంగా ఉంటే అప్పుడు న్యాయస్థానాలకు వెళ్ళి ఛాలెంజ్ చెయ్యాలి. ఇది అన్యాయం జరిగింది, ఇంకొక విచారణ వెయ్యండి అని. ఏమీ లేకుండా అరుస్తున్నారంటే వీళ్ళు తప్పు చేశారు అని అర్థం. ఇంతకు మించి ఏమీ లేదు. ఇందాకనే చూశాను సుప్రీంకోర్టు మాట. ఇంకో మాట కూడా ఏంటంటే, చాలా పిటిషన్లో రాజకీయ దురుద్దేశాలతో వస్తున్నాయి. సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ కూర్చునే న్యాయమూర్తులు ఈ కోణాన్ని కూడా పరిశీలించాలి. పిటిషనరు రాజకీయ కోణంతో వచ్చాడా, లేదా నిజంగా ప్రజా ప్రయోజనాల కోసం వచ్చాడా అనేది ఆలోచించాలి. ఇది ఆలోచించకపోతే విచారణ కాలయాపన అవుతుంది, దోషులు తప్పించుకుంటారు. మీకు ఇంకో మాట కూడా చెప్తాను. ఇందాక సుబ్బారెడ్డి మాట ఒకటి విన్నా. ఏమన్నాడు తెలుసా? స్వతంత్ర సంస్థ విచారణ పూర్తి చేసేంత వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోరుతున్నానన్నాడు. ఆ మాటకు అర్థం ఏంటి? ఈ లోపల కేసేమన్నా గట్టి పోలీసులు అరెస్ట్ చేస్తే తననే ఇబ్బంది పడతానని విచారణ అంటే 5 ఏళ్ళు డాకొచ్చు కదా, కాలం దొరికిపోతుంది కదా. ఇప్పుడు దేవినేని అవినాష్,
వల్లభనేని వంశీ ఇలాంటి వాళ్ళందరూ కూడా మన సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు సార్. అసలు కేసులు కట్టగానే ముందస్తు బెయిల్ తెచ్చుకుంటే మీ దగ్గర డబ్బులు ఉన్నాయని మరి విచారణ ఎట్లా సాగిద్దండి? ఆచా 302 కేసులు కూడా ముందస్తు బెయిల్ ఇస్తారా? అంటే చంపిన కేసులో కూడా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి బెయిల్ తెచ్చుకుండగా హత్య కేసులో మరి నీకు నాకు సాధ్యపడుతుందా? ఏం భావం కలుగుతుంది పౌరుడికి న్యాయ వ్యవస్థల పట్ల? అంటే డబ్బులు ఉన్నోడు కాగితం వేస్తే ఆడికి అనుమతిస్తారు, డబ్బులు లేనో బొక్కలో దోస్తారని. ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఏదేమైనా కూడా విచారణ సంస్థలు తేలుస్తాయి. చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఈ అంశాన్ని సాదాసీదా అంశం కూడా కాదు ఇది. అది బాబు గారికి కూడా తెలుసు. నాకు ఇంకో మాట ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి వెంట ఏ మాట కూడా ఊరకనే రాదండి. దేవుడి విషయంలో అసలు రాదండి. ఆయనకు ఒక స్పష్టమైన అవగాహన ఉందండి. విచారణ జరిగింది, తప్పు చేశారనే మాట తెలిసిపోయింది. ఆ తప్పుకు ప్రక్షాళన చేయాలి కాబట్టి ప్రభుత్వ పెద్దగా ఆయన ధర్మం ఆయన చేస్తున్నాడు. ఓకే సార్.